ఇప్పుడు మనం ద రైజ్ ఆఫ్ జనరేటివ్ ఏఐ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో మనం చాట్ జీపీటీని ఈమెయిల్స్ రాయడానికి అండ్ డాలీ లాంటి మోడల్స్ని ఇమేజ్ జనరేషన్ కోసం వాడుతూ ఉంటాం. సో ఎప్పుడైనా ఆలోచించారా అసలు చాట్ జీపీటీ మనకంటూ ఈమెయిల్స్ ఎలా రాయగలుగుతుంది అండ్ డాలీ లాంటి మోడల్స్ అసలు ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాయని ఎప్పుడైనా డీప్గా థింక్ చేశారా? సో వీటి వెనక ఉండే థింగ్ ఏంటంటే ఎల్ఎల్ఎం అనమాట. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అసలు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎందుకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. కన్సిడర్ మనం న్యూరల్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేసాం కదా, అవి హ్యూమన్ బ్రెయిన్ యొక్క థింగ్ని రెప్లికేట్ చేసి బిల్డ్ అయినవి అనమాట. కానీ అవి లార్జ్ టెక్స్ట్ వచ్చిందనుకోండి, వాటిని ప్రాసెస్ చేయలేవు లేదా ఇమేజెస్ని జనరేట్ చేసే అంత క్యాపబుల్ కాదనమాట. సో దాన్ని బీట్ చేయడానికి వచ్చినవే ఈ ఎల్ఎల్ఎమ్స్ అనమాట. ఇవి ఎన్కోడర్ అండ్ డీకోడర్ మోడల్లో వర్క్ అవుతాయి. సో దీని మీద నేను నెక్స్ట్ నీట్గా వీడియో చేస్తాను, ఓకేనా? సో ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏం చేసాయంటే, లైక్ ఈ జనరేటివ్ ఏ లోపల కాన్సెప్ట్ ఏంటంటే, చాలా బుక్స్ నుంచి, చాలా కన్వర్సేషన్స్ నుంచి, చాలా వెబ్సైట్స్లో నుంచి డేటా మొత్తం పట్టుకొచ్చి, నేను చెప్పాను కదా న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ చేస్తారని చెప్పి, లైక్ ప్రీవియస్ వీడియో లోపల ఒక 1000 ఇమేజెస్తో జనరేట్ చేస్తే అది నెక్స్ట్ ప్రిడిక్ట్ చేస్తుందని. సో అదేవిధంగా దీన్ని కొన్ని లక్షలు, కొన్ని బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేశారనమాట. సో అలా ట్రైన్ చేయడం వల్ల ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది? నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. కన్సిడర్ మీరు హ్యాపీ అని టైప్ చేశారనుకోండి మీ కీబోర్డ్ లోపల, దాని పక్కన హ్యాపీ బర్త్డే రావచ్చు, లైక్ ఇట్లాగా చాలా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? సో అదేవిధంగా ఇది ఏం చేస్తుందంటే ఒక్కొక్క వర్డ్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో హ్యాపీ అన్న తర్వాత ఇది, దాని తర్వాత ఇది, ఇలాగా ఇది నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సేమ్ యాజ్ జనరేటివ్ మోడల్ లోపల ఎలాగైతే ప్రిడిక్ట్ చేసి చెప్తాయో, లైక్ మన న్యూరల్ నెట్వర్క్స్ లోపల ఈ ఎల్ఎల్ఎమ్స్ కూడా ఏం చేస్తాయంటే జస్ట్ నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తూ మనకి డేటాని ఇస్తున్నాయి. అండ్ ఈ ఇమేజ్ జనరేషన్ మోడల్ దగ్గరికి వచ్చేసరికి ఇవేం చేస్తాయంటే, లైక్ మనం ఎలాగో కొన్ని లక్షల ఇమేజెస్ మీద ట్రైనింగ్ ఇచ్చుంటాం కదా, సో బేస్డ్ ఆన్ దట్ ఆ పిక్సెల్స్ని ఎలాగో స్టోర్ చేసుకుంటాయి కదా, ఆ స్టోర్ చేసుకున్న పిక్సెల్స్ లోపల నుంచి మనం ఎప్పుడైతే న్యూగా ఒక ఇస్తామో ప్రాంప్ట్ని, దాని లోపల కొంచెం నాయిసెస్ ఉంటాయి కదా, లైక్ రీజనరేట్ చేస్తూ మనకు కావాల్సిన థింగ్ని మనకి ఇస్తుంది అనమాట. సో అదేవిధంగా లైక్ ఇది జస్ట్ ఆలోచిస్తుందని అనుకుంటున్నారు మీరు, లైక్ మీరు అనుకోవచ్చు లైక్ యాజ్ ఏ హ్యూమన్గా థింక్ చేస్తుందా? లైక్ మనం అనుకోండి ఒక కంటెక్స్ట్ని రాసేటప్పుడు లైక్ మన డేటాను అంతా ప్రాసెస్ చేసుకొని ఒక థింగ్ అని రాస్తాం, కానీ మీకే అర్థమై ఉండాలి ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏం చేస్తున్నాయి, జస్ట్ వాటి మీద లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ట్రైన్ చేయడం వల్ల అవి జస్ట్ నెక్స్ట్ వర్డ్ని మాత్రమే ప్రిడిక్ట్ చేస్తున్నాయి. జస్ట్ ఇప్పుడు మీకే అర్థమై ఉండాలి ఇది రియల్ ఏఐ కాదు. ఇది ఏం చేస్తుంది, జస్ట్ టెక్స్ట్ని ప్రిడిక్ట్ చేసే ఏఐ మాత్రమే. అది మీకు క్లారిటీ వచ్చి ఉంటుందన్నమాట. నేను ఎందుకన్నాను, మన ఫస్ట్ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే ఈ ఎల్ఎల్ఎమ్స్తో మనం ప్యూర్ ఏజీఐని చేయలేమని చెప్పాను. సో ఇప్పుడు మీకే అర్థమై ఉండొచ్చు అసలు ఎందుకు ఎల్ఎల్ఎమ్స్తో ప్యూర్ ఏజీఐని చేయలేమని. సో ఇవి జస్ట్ ప్రిడిక్షన్ మోడల్స్ మాత్రమే అనమాట. లైక్ నెక్స్ట్ టెక్స్ట్ని ప్రిడిక్ట్ చేస్తూ అలాగా ఆల్రెడీ ఉన్న డేటాలో నుంచి కొన్ని మార్పులు చేస్తూ ప్రిడిక్ట్ చేసే థింగ్సే కానీ రియల్ ఏఐ కాదు. ఒకవేళ మీరు ఈ ఎల్ఎల్ఎమ్స్ రియల్ ఏఐకి సంబంధించి ఏ థింగ్స్ ల్యాక్ అవుతున్నాయని తెలుసుకోవాలన్నట్లయితే అండ్ వాటిని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ స్టెప్స్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు వేచి ఉండాల్సిందే.